నమస్కారం అండి. భవిష్యగిరి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యగిరి ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏదంటే కన్యారాశి. కన్యారాశి కూడా అధిపతి ఎవరయ్యా అంటే బుధుడు. కాబట్టి కన్యారాశి వారికి ఎలాంటి పరిహారం చేయటం ద్వారా ఈ యొక్క ఏప్రిల్ 21 నుంచి మే 21 వరకు కూడా సక్సెస్ ఉంటుంది మనం తెలుసుకుందాం. ఎందుకంటే మన తెలుగు పంచాంగ రీత్యా అంటే మన తెలుగులో మనం ఇప్పుడు మన మంత్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే 21 to 20, మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఫస్ట్ చూస్తుంటాం. కాబట్టి ఈ యొక్క నెల మనం సక్సెస్లో ఉండాలంటే ఏం పరిహారం చేయాలి? ఈ యొక్క కన్యారాశి వారు మనం ప్రతినిత్యం మనం అలవాటు చేసుకోవాల్సిన కార్యక్రమం ఏంటంటే ప్రతిరోజు కూడా ఏ కార్యానికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం బెల్లం ముక్క తీసుకొని, కుదిరితే మీ ఇంట్లో వెండి గ్లాస్ కానీ రాగి చెంబు కానీ ఉంటే కొంచెం బెల్లం ముక్క వేసుకొని ఉత్తర ముఖాన కూర్చొని ఆ బెల్లం ముక్క నోట్లో వేసుకొని సప్పరించేసి రాగి చెంబులో కానీ వెండి గ్లాస్లో కానీ నీళ్లు తాగి ఇంట్లో గుమ్మం నుంచి బయటికి మనం వెళ్ళిన తర్వాత ఒక 3 అడుగులు ముందుకు వేయాలి. ఎవరంటే కన్యారాశి వాళ్ళు. ఇందుకేమవుతుందంటే ఇందాక నేను చెప్పినట్టు మిథున రాశి, కన్యారాశి ధ్రువుల రాశి ఉంటారు. అయితే ఈ యొక్క కన్యారాశిలో ఏమవుతుందంటే బుధుడు ఉచ్చంలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో మనం కొన్ని డిసిషన్ తీసుకోవటం వల్ల రాంగ్ డిసిషన్స్ అయిపోతుంది. దాంట్లో అంటే తొందరపాటు నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి అక్కడ మనం ఏం చేయాలంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒక 3 అడుగులు ముందుకేయండి. ఒక 3 అడుగులు ముందు అంటే మీకు మెయిన్ డోర్ ఉంది, మెయిన్ డోర్ నుంచి ముందుకు వెళ్ళేసి అన్నీ తీసుకోవాలి. మళ్ళీ ఇంట్లోకి రాకూడదు. అన్నీ మీకు సంబంధించిన బ్యాగ్ ఏది ఉందో తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఒక 3 అడుగులు ముందుకు వేసి ఒక 3 అడుగులు అలాగే వెనకకి వేసేసి మళ్ళీ వెనకకి తిరిగి చూడకుండా డైరెక్ట్ వెళ్ళిపోవటమే. ఇక మీరు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడికి ఇంటి దగ్గరికి వెళ్ళిన ఆఫీస్ దగ్గరకో షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే అక్కడ దిగాలి. మధ్యలో ఎక్కడ ఆకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ యొక్క కన్యారాశి వారికి ఏ కార్యం అయినప్పటికీ కూడా ఈ నెల మొత్తం సక్సెస్ ఉండాలి అంటే ఈ యొక్క ప్రక్రియ మనం చేసి వెళ్ళిన తర్వాత మధ్యలో ఎక్కడ ఆగొద్దు, ఎవరితో మాట్లాడద్దు. వెళ్ళిన తర్వాత ఆఫీస్ నుంచి కొంచెం మీ కార్యక్రమం తర్వాత ఏదైనా చూసుకోవచ్చు. దాని తర్వాత మనం ప్రతినిత్యం కూడా మీరు వెళ్ళేటప్పుడు కానివ్వండి లేదా రిటర్న్ వచ్చేటప్పుడు కానివ్వండి, మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా రోడ్డు మీద ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం అన్నదానం ఈ యొక్క మనం ఈ నెల మొత్తంలో కానివ్వండి 4 శనివారాలు కానివ్వండి లేదా 4 గురువారాలు కానివ్వండి ఎవరికైనప్పుడు కూడా పులిహోర కానివ్వండి లేదా పెరుగన్నాన్ని కానివ్వండి దానం చేసి చూడండి. ఎవరు? కన్యారాశి వారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, గురువారం శనివారం చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థిక పరంగా సమస్యలు, గృహ సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా, అలాగే ఆదాయం వస్తుంది నిలబడట్లేదు అనుకున్నా ఈ ఒక్క నెల మాత్రం ఈ యొక్క చిన్న దానం చేయటం వల్ల 4 వారాలు వచ్చాయి మనకి. 4 వారాలు చేయటం వల్ల గురువారం కానీ శనివారం కానీ చేయటం వల్ల ఈ యొక్క ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇంట్లో తొలగిపోతాయి. ఎవరికి? కన్యారాశి వారికి. దాంతోపాటు కూడా ఈ కన్యారాశి వారు ప్రతి శుక్రవారం రోజు మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే కానీ మధ్యలో ఎక్కడైనా నవగ్రహాల దగ్గర మీరు ఆగినప్పుడు మాత్రం నవగ్రహాలన్నిటికీ కూడా ఎరుపు రంగు పూలు ఏదైనా అంటే ఒక్కొక్క 9 పూలు తీసుకున్న 9 పూలు అక్కడ సమర్పించేసి శని భగవాన్ దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టి కొంచెం బెల్లం ముక్క నైవేద్యం పెట్టడానికి ప్రయత్నం చేయండి. మనం తలపెట్టిన ఏ కార్యంలో కూడా మనకు ఆటంకం అనేది ఉండదు. ఎందుకంటే ఈ యొక్క కన్యారాశి వారికి పంచమ షష్టమాధిపతి శని అలాగే గోచారరీత్యా సంచారణ కొంచెం వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం శని భగవాన్కి ప్రదక్షిణ చేసుకొని కొంచెం బెల్లం ముక్క నువ్వుల నూనెతో దీపం పెడతామో చాలా అద్భుతమైన ఫలితం కన్యారాశి వారికి ఉంటుంది. కాబట్టి చిన్న పరిహారం చేసి ప్రతి ఒక్క కన్యారాశి వారు అదృష్టవంతులుగా ఈ నెల వారాలని కోరుకుంటున్నాను. మనకి లైఫ్ టైం సక్సెస్ కావాలి అనుకుంటే మీ జన్మజాతకాన్ని ఒక నిపుణులతోటి పరిశీలించుకొని లైఫ్ టైం ఎలాంటి రెమెడీస్ చేస్తే నేను సక్సెస్ ఉంటానో ప్రతి ఒక్కరు తెలుసుకోండి. నమస్తే. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి.
కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్, ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగం. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు, జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది, అలాగే ఇంకా ఎలాంటి నరదృష్టి తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి సిఆర్ సింగ్ అనేది చాలా అద్భుతమైన ఇది, ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజలమాల, ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు, దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 days పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు, ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్, నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో
రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను. నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కొడమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను. ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి. చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంబడి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ గుర్తుంటుంది, ప్రెస్ యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అది శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.